ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను అధికారంలోకి వచ్చి 420 రోజులైనా కాంగ్రెస్ సర్కారు అమలు చేయలేదంటూ బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని మహాత్ముడి విగ్రహాలకు వినతి పత్రాలను అందించి నిరసన తెలిపింది. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ సహా గులాబీ శ్రేణులు చెవిలో పూలు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ మాట తప్పిందని ఆరోపించారు. ఎంజీ రోడ్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీడిమెట్లలో కుబ్దుల్లాపూర్ ఎమ్మెల్సీ వివేకానంద గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నిరసన తెలిపారు. 420 హామీలు అమలు చేసే బుద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రసాదించాలని యాదగిరిగుట్ట బీఆర్ఎస్ శ్రేణులు మహాత్ముడికి వినతి పత్రం సమర్పించారు. మహబూబాబాద్, జగిత్యాల జిల్లా మెట్పల్లి, పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని, మంతనిలోనూ బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు.